మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం నేను వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 32 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు పరిచర్య చేయుచున్న దినాలలో పౌలు యొక్క పరిచర్యకు ఆనాడు అనేకులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యందు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క చిత్తాన్ని జరిగిస్తూ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి మధ్య జరుగుతున్నప్పుడు అనేకులు ప్రభు వాక్యం వింటూ ప్రభువులో జీవించేవారు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఈ పుతోనను దయ్యము ఒక స్త్రీని, తుయాతైరా ఆ యొక్క వ్యాపారం చేసే స్త్రీని అది పట్టుకొని మరి చాలా ఇబ్బంది పెడుతూ అది వీరిని గూర్చి, పౌలుని గూర్చి, మరి వారి యొక్క పరిచర్యను గూర్చి సాక్ష్యం చెప్తుంది. అంటే ఎప్పుడైతే ఈ లూదియా అను స్త్రీ తాను దేవునిని ఎరగక, దేవుని తెలుసుకొనక కొంతమంది అధికారుల చేత ఆమె ఈ వ్యాపారం చేసేదిగా, ఎలాగంటే మరి ఆమె ఆ యొక్క తన యొద్ద ఉన్న వాటిని అమ్ముచు మరి ప్రజలను వారిని విశ్వాసంలో నడిపించే పరిస్థితులు. అలాంటి స్త్రీకి మరి దయ్యం పట్టినప్పుడు మరి వారి యజమానులు, అంటే ఆ యొక్క బలహీనత నుండి ఆమె బలపడాలని పౌలు తలంచాడు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను అన్నాడు. ఈమె సోదె చెప్తూ మళ్ళీ లేనిపోని మాటలన్నీ చెప్తూ జనాల్ని ఆకర్షిస్తూ ఉండే స్త్రీ. ఆమెకు ఈ పుతోన్ అనే దయ్యం పట్టినదై ఆమె ఎదురుపడి వీరితో అంటుంది ఏమని, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే ఆమెలో ఉన్న ఆ యొక్క దయ్యం బలహీనత ఏదైతే ఉందో, అపవిత్రాత్మ, అది ప్రభువుని గురించి చెప్తుంది. ఏమని? పౌలు గురించి ఏమంటుంది? ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అంటున్నారు. అంటే దేవుని బిడ్డలిల్లు, దేవుని చేత, దేవుని ద్వారా నడిపింపబడుతున్నారు అని చెప్తూ వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేశాను. అంటే దయ్యము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క కార్యాలను మరి ఆ స్త్రీ నుండి తాను వ్యక్తపరుస్తున్న సందర్భము. అంటే ఏదైతే ఆమె సోదె చెప్పుచ్చు జీవిస్తున్న ఆమె ఎప్పుడైతే ఈ యొక్క బలహీనత చేత ఆమె ఈ విధంగా ఇబ్బంది పడుతుందో అది గమనించిన పౌలు, అంటే ఆమె ఇలాగా అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే ఆమె అది వదిలిపోయాను. ఎంతకాలము, చాలా కాలం ఆ విధంగా ఆమెను వెంబడిస్తూ ఈ విధంగా ఇబ్బంది పరుస్తున్నప్పుడు పౌలు అది గమనించి ఆమెలో ఉన్న ఆ యొక్క బలహీనతని, అపవిత్రాత్మను పారద్రోలినప్పుడు ఆ అపవిత్రాత్మ ఆమె నుండి విడుదల పొందింది. అంటే దేవుని బిడ్డలైన వీరు, దేవుని పని చేయుచున్న వీరు, రక్షణ కార్యాన్ని చేయుచున్న వీరిని గురించి ఏదైతే వారి యొక్క శక్తి బలము కాదు కానీ దేవుని చిత్తాన్ని వారు జరిగించారు అక్కడ. కాబట్టి ఇక్కడ
ఎవరైతే ఈ యొక్క స్త్రీని నడిపిస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? పౌలు మీద. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆమె యజమానులు తమ లాభసాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకును వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయుండియు రోమీయులమైన మమ్మును అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. మరి ఇక్కడ ఆ అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్న ఆ యొక్క స్త్రీ మరి విడుదల పొందింది. విడుదల పొందడంతో వారి వ్యాపారం అక్కడ ఆగిపోయింది. అంటే ఆమె సోది చెప్పే విధానం ఆగిపోయింది. ఈ విధంగా ఆమెలో దేవుడు కార్యం చేసినప్పుడు ఈ అధికారులు ఏం చేశారంటే, తమ లాభ సాధనం పోయింది కాబట్టి, ఈ విధంగా వీళ్ళు ఆటంకపరుస్తున్నారు కాబట్టి వీరిని ఇబ్బంది పరచాలి, వీరిని ఆటంకపరచాలని మరి పౌలు శీలను గురించి వారు తలంచారు. అందుకనే ఏం చేశారు, వాళ్ళు పౌలు శీలను చెరసాల వేయడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అందునిమిత్తమే పౌలు శీలలు పట్టుకొని గ్రామపు చావడిలోని అధికారుల యొద్దకును ఈడ్చుకొని పోయిరు అంటున్నాడు. వాళ్ళిద్దరిని అంట చాలా బలవంతంగా, అంటే ఏంటి, చేసింది మంచి అయినా కానీ దాన్ని సహించలేక వారి వ్యాపారం నష్టం జరిగింది కాబట్టి వారిని ఇబ్బంది పరిచే వాళ్ళు ఏం చేశారంట, ఈ మనుష్యులు యూదులయ్యుండి అంటూ రోమీలమైన మమ్మును అంగీకరించుటకనను చేయుటకనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అంటే వీళ్ళంట గలిబిలి చేస్తున్నారంట. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని మంచి చెప్తుంటే వాళ్ళకి మంచి అనేది అర్థం కాక వాళ్ళలో ఉన్న పాపపు తలంపులు ఏవైతున్నావో వారు అటువంటి ఉద్దేశాలు కలిగిన వారైనారు కాబట్టి దాన్ని అంగీకరించక వారు కఠినై ఉన్నారు. అయితే అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఈ విధంగా అధికారులు వారికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి హింసించి వారిని ఇబ్బందిపరిచి వారిని కొట్టి గాయపరిచి చెరసాలలో వేశారంట. అంటే పౌలు శీలను ఈ విధంగా పరిచర్య చేయకుండా సువార్తను ఆటంకపరిచిన వారై ఉన్నారు. అయితే ఈ అధికారికి అక్కడ చెప్పి ఇతన్ని ఇబ్బందిపరిచి, అంటే పౌల్ని శీలను చెరసాలలో వేసి బంధించి అధికారి చెప్పారు ఇతన్ని బయటికి రానియకుండా చూడమన్నారు. అయితే అక్కడ ఏం జరిగింది, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తీసుకొని వెళ్ళి వారి కాళ్లకు బొందలు వేసి బిగించాను. ఏం చేశారంట, ఇలా కదలకుండా వాళ్ళకి కాళ్ళకి అంటే ఆ సంఖ్యలను బిగించి వారిని కదలనీయకుండా ఎక్కడికి వెళ్లకుండా వారిని చేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు విడుచూ నుండిరి. అయితే వీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ చెరసాల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూడగలం. ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారో ప్రార్థిస్తున్నారో ఆ మధ్యరాత్రి వేళ వారు దేవుని సన్నిధిలో కనిపెట్టి చేస్తున్న ఈ యొక్క గొప్ప కార్యం ఏదైతే ఉందో అది వారి పట్ల దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. వెంటనే చెరసాల నాయకులు విశ్వసించి బాప్తిసం పొందే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారో ఖైదీలందరూ కూడా వింటున్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చూడండి, పౌలు శీలలే కాదంట, ఆ ఖైదీల బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట, చెరసాల బద్దలైపోయిందంట. మహాభూకంపం వచ్చేటప్పటికి అదంతా చిన్నాభిన్నమైపోయి వారందరూ మరి పారిపోయే పరిస్థితులు వచ్చినాయి. అయితే అప్పుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసుకొని తను తాను చంపుకొనబోయాను. ఇదంతా చూసిన అధికారి ఏం చేశాడంటే, వీళ్ళందరూ పారిపోయి ఉంటారు కాబట్టి తన మీదకు నింద వస్తుందని కత్తి తీసి తను తాను చంపుకోవడానికి సిద్ధపడిన పరిస్థితి వచ్చింది. అప్పుడు పౌలు, నీవు ఈ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అంటే చూడండి, పౌలు శీలలే కాదు మిగతా ఖైదీలు కూడా ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా, అంటే వీరు చేసే ప్రార్థనలు వీరు చేసే స్తుతుల మీద ఆ ఖైదీలతో సహా అందరూ కూడా దేవునిని అక్కడ హృదయం ముందు విశ్వసించిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అప్పుడు దీపము తెమ్మని చెప్పి లోపలకు వచ్చి
వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడను. ఈ అధికారి ఎవరైతే ఉన్నారో చెరసాల అధికారి దీపం తెమ్మని చెప్పంట లోపలికి వచ్చి పౌలు శీలను చూసి సాగిలపడ్డాడంటే వారి యొక్క భక్తి విశ్వాసాలు, వారి దేవుని యొక్క గొప్పతనాన్ని, వారు కీర్తిస్తున్న విధానాన్ని, వారు ప్రార్థిస్తున్న విధానాన్ని చూసి అక్కడ అధికారి అంటున్నాడు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అంటున్నాడు. అంటే తనకి తెలిసింది వీళ్ళు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారని అతను గ్రహించాడు, గమనించాడు. కాబట్టి అప్పుడు అతను ఏమంటున్నాడు, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఎప్పుడైతే పౌలుని శీలని ఈ విధంగా అధికారి ప్రశ్నించాడో అక్కడ పౌలు అంటున్నాడు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడాలంటే యేసు ప్రభుని నీవు అంగీకరించు, హృదయమందు విశ్వసించు అన్నప్పుడు దానికి అతడు సమ్మతించాడు. ఆ విధంగా అతడు అంగీకరించినప్పుడు అతనికిని అతని ఇంటి వారికి అందరికి దేవుని వాక్యమును బోధించిరి అన్నాడు. ఈ విధంగా అక్కడ బంధింపబడిన పౌలు శీలలు ప్రభు పరిచర్య చేశారు. అంటే నేడు అనేకులను బంధిస్తూ హింసిస్తున్న ఆనాడు అధికారులే కాదు, నేడు సమాజం కూడా ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. ఆయన బిడ్డలకు కలిగే శ్రమలన్నిటిలో ఆయనకు వారికి తోడయుండి నడిపించును. ఎందుకంటే మనము పరలోక సంబంధులం కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఉండి తన చిత్తాన్ని జరిగించి ఆయన మహిమపరచబడతాడు. తద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి మన ఎడల ఆయన కృప నిరంతరము నిలిచిండునని పౌలు శీలల యొక్క పరిచర్యను బట్టి ఆ చెరసాల అధికారియే కాదు తన కుటుంబము, అక్కడ ఉన్న ఖైదీలు కూడా అనేకులు ప్రభువుని అంగీకరించిన వారుగా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనము క్రీస్తును అంగీకరించడంలో మన హృదయము పరివర్తన చెందాలని, మార్పు చెందాలని, మనలో ఉన్న పాపము తొలగిపోవాలని పౌలు శీలలో పరిచర్య చేశాడు. నేడు అట్టి పరిచర్య జరిగేలాగా అందరూ ప్రార్థించి అట్టి పరిచర్య జరుగుతూ అనేకులు రక్షణలోనికి నడిపింపబడాలని ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు ఆనాడు పౌలు శీలలు చేసిన యొక్క పరిచర్యలో వారికి మీరు తోడయండి, వారిని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన వారిని బంధించి హింసించినప్పటికీ అయా నీవు వారి మధ్య నుండి వారి స్తుతుల ద్వారా వారి ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించావు. అధికారికి మారు మనస్సును దయచేస్తావు, తన కుటుంబానికి రక్షణ దయచేస్తావు. మరి పుతోనను దయ్యం పట్టిన యొక్క స్త్రీని మరి నాయన రక్షణలోనికి నడిపించావు. ఈ విధంగా నాయన ఆనాడు నువ్వు చేసిన కార్యాలను బట్టి నేడు అనేకులు ప్రభా అటు రీతిగా జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయండి. ఏ ఒక్కరూ నశించుట నీ చిత్తము కాదని నీ వాక్యం సెలవిచ్చినట్లు నేడు మేము నీ అందటి రీతిగా నీ పరిచయలు నీ సేవలు కొనసాగుతూ నీ వాక్యమందు నిలిచి నీ వాక్యానుసారంగా జీవిస్తూ తదుకు నీ నిత్యరాజ్యం చేయగలిగిన కృప మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలతో ఏకాల్చులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.